అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి భారీ కుంభకోణాలలో అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉంది అంటే అది లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్ దగ్గర 18,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటే, ఆ లిక్కర్ స్కామ్ మీద ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో సిట్, ఆ సిట్ విచారణలో ఇప్పటికీ దాదాపు 4,500,000 కోట్ల కమిషన్లు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కొల్లగొట్టారు అని చెప్పేసి ఆధారాలతో సహా సేకరించడం అయింది. ఇక ఇదే విషయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి 1,000 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రధానమైనటువంటి సూత్రధారి, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా సిట్ విచారణలో జగన్ ఆయన అనుచరుల పాత్రలు బయటకు వస్తుండడంతో తన సొంత మీడియాలో తప్పుడు కథనాలని ఆయన ప్రచారం చేయిస్తా ఉన్నాడు విచ్చలవిడిగా అని చెప్పేసి కూడా కొల్లు రవీంద్ర గారు మాట్లాడడం జరిగిందనమాట. ఒక్కో మద్యం దుకాణం అద్దె 30,000 నుంచి 40,000 రూపాయలు ఉంటే 1,50,000 నుంచి 2 లక్షల చొప్పున చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ అద్దెల రూపంలోనే 671 కోట్ల రూపాయలు దోపిడీలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కొల్లు రవీంద్ర గారు మాట్లాడడం జరిగింది. ఇక అంతేకాకుండా 2020 నాటికి 2,993 మద్యం దుకాణాలుంటే 3,396 దుకాణాలు చేసి దాన్ని, అంటే దాదాపు 1,270 దుకాణాలను పెంచి మద్యం షాపుల్ని తగ్గించాము అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా కొల్లు రవీంద్ర గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ ఏమంటారంటే, కూటమి ప్రభుత్వం జగన్ మద్యం విధానంపై విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో వైసీపీ నేతల దోపిడీ గురించి వివరించింది. ఆ విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా బహిరంగంగా అంగీకరించాడు. ఇక సిట్ విచారణలో దొరికినటువంటి వారిని టీడీపీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం అయితే సాక్షి భారీ ఎత్తున చేస్తూ ఉంది. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగేటటువంటి వారంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీలు తీసుకొచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో దాదాపు 99,415 కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ బిజినెస్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కేవలం లిక్కర్ పైన. ఎక్కడ కూడా ఏ మద్యం దుకాణంలో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఇంత భారీ ఎత్తున క్యాష్ పేమెంట్ల రూపంలో వ్యాపారం జరిగింది. అవన్నీ ఎవరి జోబులోకి వెళ్ళాయి, ఏ ప్యాలెస్కి వెళ్ళాయి? అదాన్ డిస్టిలరీస్ కావచ్చు, లీలా డిస్టిలరీస్ కావచ్చు, ఎన్వి డిస్టిలరీస్ కావచ్చు, అంతేకాకుండా B9, సోనా, ముకాన్ ఇట్లాంటి డిస్టిలరీలన్నీ 2019కి ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సప్లై చేశాయా? అసలు వాటి పేర్లైనా మనము విన్నామా? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటివి కాదా అని కొల్లు రవీంద్ర గారు ప్రశ్నించడం జరిగింది. ఇంకా కొల్లు రవీంద్ర గారు మళ్ళీ ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 900 రూపాయల వరకు కమిషన్ తీసుకున్న మాట వాస్తవం కాదా? సిట్ అధికారులు దాన్ని ధృవీకరించలేదా? వాళ్ళ ఆధారాలతో సహా వాటిని ఎంక్వైరీలో తేల్చింది నిజం కాదా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం పాలసీలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి వాటిని కూడా డీబీటీ పథకాలకు మళ్లించినటువంటి పరిస్థితి మనం గతంలో చూడలేదా అని చెప్పేసి తీవ్ర స్థాయిలో వైసీపీ పైన విరుచుకు పడడం జరిగింది. ఇక వైసీపీ మీడియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయని చెప్పేసి రాస్తున్నటువంటి తప్పుడు కథనాల మీద స్పందించినటువంటి మంత్రి గారు, వైసీపీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు లేకపోతే కనుక దాదాపు 1,00,000 కేసులు మీరు ఈ బెల్ట్ షాపుల మీద నమోదు చేయడం జరిగింది. ఒకవేళ బెల్ట్ షాపులే లేకపోయినట్లయితే మీరు అన్ని కేసులు పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? సో మీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ప్రమోట్ చేశారు, విపరీతంగా దోపిడీలకు పాల్పడ్డారని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఈ లిక్కర్ ఆదాయానికి సంబంధించి వ్యత్యాసం 4,186 కోట్ల రూపాయలు ఉంటే 2019-24 మధ్య ఈ వ్యత్యాసం దాదాపు
42,762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే భారీ ఎత్తున మద్యం అమ్మకాలు అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలను మభ్యపెట్టి ఓట్లేయించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే లిక్కర్ పాలసీని అడ్డం పెట్టి విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున నాసిరకం మద్యం అమ్మించి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆయన ప్యాలెస్లలో నోట్ల కట్టలను నింపుకోవడం హేయమైన చర్య అని చెప్పేసి కూడా కొల్లు రవీంద్ర గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక ఈ మద్యం కుంభకోణంలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. కూటమి ప్రభుత్వం ఈ ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు దోపిడీకి పాల్పడినటువంటి ఈ దోపిడీదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ మద్యం స్కామ్లో ఎవరెవరైతే కుట్రదారులు ఉన్నారో, పాత్రదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో, అంతిమంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ మద్యానికి సంబంధించి అన్ని వివరాలు ప్రజలు తెలుసుకునే విధంగా ఒక ఆన్లైన్ సిస్టమ్ని తీసుకొని వస్తున్నాం. దానికి ట్రాక్ అండ్ ట్రేస్ అనేటటువంటి పేరు పెట్టి ఒక వెబ్సైట్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ఈ వెబ్సైట్లో మద్యం ఏ డిస్టిలరీలలో తయారవుతుంది, దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మద్యం దుకాణాలలో ఏ విధంగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటి పూర్తి వివరాలు ప్రజలు తెలుసుకునేందుకోసం ఈ వెబ్సైట్ని రూపొందిస్తూ ఉన్నాం. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పేసి కూడా కొల్లు రవీంద్ర గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగిందనమాట. సో ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేస్తాము. ఎక్కడ కూడా తప్పు జరగకుండా మేము ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉంటాము అని చెప్పేసి కూడా కొల్లు రవీంద్ర గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే చాలామంది విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, అంతేకాకుండా ఈ రాజ్ కసిరెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వాసుదేవ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉందనమాట. వీళ్ళందరినీ ఇప్పుడు సిట్ అధికారులు వన్ బై వన్ అందరినీ విచారణలకు పిలుస్తూ ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేసి ఇప్పటికే ఆల్రెడీ రిమాండ్కి కూడా పంపించినటువంటి పరిస్థితి అనమాట. ఆల్మోస్ట్ ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు ఎక్కడ దాకా వెళ్ళారు అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ గేట్ వరకు వెళ్ళారు. ఇక లోపలికి వెళ్ళడం మాత్రమే తర్వాయి అనమాట. చూద్దాం లోపలికి కూడా వెళ్తారేమో. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.